జగన్ భద్రతకు ముప్పు కలిగించే కుట్రను మరింత స్పీడప్ చేశారు. ఓవైపు ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే ఆన్ డ్యూటీలో చెలరేగిపోతున్నారు. జగన్పై కత్తితో దాడి చేసిన శ్రీనును మొన్ననే ఇంటికెళ్లి కలిశారు. ఆయన ప్లాన్ లేదో ఆయన రచిస్తున్నారు. ఇటు చంద్రబాబు కూడా రెండో వైపు నుంచి నరుక్కొస్తున్నారు. మొన్న రాప్తాడులో జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ పైకి జనాన్ని వదిలేసిన పోలీసులు ఇప్పుడు పైలట్ కో-పైలట్లకు నోటీసులు ఇచ్చారు. విచారణకు రమ్మని పిలిచారు. ప్రశ్నలపై ప్రశ్నలు వేశారు. హెలిప్యాడ్ వద్ద భద్రత లేకుండా చేసింది, ఉద్దేశపూర్వకంగా జనాలను వదిలేసింది ఈ ప్రభుత్వమే, ఈ పోలీసులే. ఇప్పుడు పైలట్లను భయభ్రాంతులకు గురిచేసి విచారణ పేరుతో వేధించి భవిష్యత్తులో ఏ ఏవియేషన్ సంస్థ కూడా జగన్కు హెలికాప్టర్ సమకూర్చకుండా పక్కా ప్లాన్ చేశారు. ఇప్పటికే జగన్ పర్యటనలో పోలీసు భద్రత లేకుండా చేస్తున్న కూటమి ఇప్పుడు హెలికాప్టర్లు లేకుండా చేసే కుట్ర చేసింది. ఏబీవీ రంగంలోకి దిగాక ఇవన్నీ కామనే. కానీ 1100 మంది పోలీసులను భద్రత పెట్టామని, 250 మందిని హెలిప్యాడ్ వద్ద మోహరించామని స్టేట్మెంట్లు ఇస్తున్న హోంమంత్రి, పోలీస్ అధికారులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. 1100 మంది పోలీసుల్లో 900 మందిని హైవేలపైన, రహదారులపైన మోహరించి జగన్ అభిమానులను అడ్డుకునేందుకు వాడుకుంది నిజం కాదా? మరో 70 మందిని లింగమయ్య హత్య కేసులో నిందితుల ఇంటి దగ్గర మోహరించింది నిజం కాదా? మీరు నిజంగా 250 మందిని హెలిప్యాడ్ వద్ద భద్రతకు కేటాయిస్తే అంత జనం ఎలా చొచ్చుకొచ్చారు? అంటే ఉన్న పోలీసులు విధులు నిర్వర్తించలేదా? అసలు పోలీసులే లేరా? విచారణ ఎవరిపైన జరగాలి? ఎవరిని పిలిచి విచారిస్తున్నారు? హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింటే ఆ సమయంలో వీఐపీని తీసుకుని ప్రయాణించలేమని పైలట్లు క్లియర్గా చెప్పేశారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారమే నడుచుకున్నారు. జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక 3 అంచెల భద్రత ఉండాలని తెలియదా? అలాంటి భద్రతా ఏర్పాట్లు మీరు చేశారా? కుట్ర చేసేది మీరే, విచారణ పేరుతో వేధింపులకు గురి చేసేది మీరే. ఇప్పుడు చంద్రబాబు, హోంమంత్రి అనిత, ఏబీవీ ఈ ముగ్గురే కాదు, మొత్తం కూటమి ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు ఓ 10 ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ రాప్తాడు పర్యటనలో వందలాది మందిని హెలికాప్టర్ పైకి ఉద్దేశపూర్వకంగా వదిలేశారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 2, హెలిప్యాడ్ దగ్గర ఆర్ముడు సివిల్ ఫోర్స్తో కూడినటువంటి 3 అంచెల భద్రత లేకుండా చేశారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 3, విండ్షీల్డ్ దెబ్బతిందని వెళ్ళిపోయిన హెలికాప్టర్ పైలట్, కో-పైలట్లకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 4, బెదిరింపులు, నోటీసులతో జగన్ పర్యటనలకు ఏవియేషన్ కంపెనీలు హెలికాప్టర్ ఇవ్వకుండా చేస్తున్నారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 5, వినుకొండలో పరామర్శకు వెళుతున్నప్పుడు కాలం చెల్లిన డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 6, తిరుపతిలో తొక్కిసలాట బాధితుల పరామర్శకు వెళుతుంటే కాన్వాయ్కు లారీలు అడ్డుపెట్టి నడిచి వెళ్లేలా చేశారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 7, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకు చూపి గుంటూరు మిర్చియార్డు పర్యటనలో కనీస భద్రత లేకుండా చేశారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 8, జగన్పై కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనును ఏబీవీ రహస్యంగా కలిసి కొత్త స్కెచ్లు గీస్తున్నారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 9, అధికారంలోకి రాగానే తాడేపల్లిలో జగన్ ఇంటి చుట్టూ బారికేడ్లు, భద్రత తొలగించి ప్రాణాలకు ముప్పు తలపెట్టారే, ఇది కుట్ర కాదా బాబు? క్వశ్చన్ నెంబర్ 10, వినుకొండ నుంచి రాప్తాడు వరకు జగన్ ప్రాణాలకు ప్రమాదం తలపెట్టాలన్న లక్ష్యంతో భద్రత లేకుండా చేస్తున్నారే, ఇది కుట్ర కాదా బాబు? ఈరోజు రాప్తాడు పర్యటనలో అక్కడ హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్కి సంబంధించినటువంటి పైలట్, కో-పైలట్లను నోటీసులు ఇచ్చి, పిలిపించి, ప్రశ్నల వర్షం కురిపించి రకరకాలుగా మనం చూసాం కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించి లేదా ఏ సోషల్ మీడియా కార్యకర్త అయినా తల్లికి వందనం ఎక్కడ, అమ్మకు వందనం లేదు, నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తున్నారు అని పోస్టులు పెడితే ఏ రకంగా కేసులు పెట్టి వాళ్లను వేధించి మిగతా వారందరినీ భయభ్రాంతులకు గురి చేశారో అలాంటి కుట్రే ఒకటి ఈరోజు మొత్తం పైలట్ను, కో-పైలట్ను విచారించడం ద్వారా చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను సార్, మొత్తం 1100 మందిని కేటాయించామని అంటున్నారు జగన్ భద్రతకు. ఆ రోజు రాప్తాడులో ఈ నెల 8వ తారీఖున లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నటువంటి సమయంలో అక్కడ 1100 మంది ఉన్నారా? నిజంగానే 1100 మంది ఏ విధుల్లో ఉన్నారనేది ఇంపార్టెంట్. చాలా సింపుల్గా 1100 మందిని కేటాయించామని ఇటు హోంమంత్రి గారు, అటు ఎస్పీ గారు చెబుతున్నారు. ఇందులో 900కు పైగా చాలామంది
హైవేలపైన, రోడ్లపైన, వివిధ మార్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తున్నటువంటి దారులన్నింటినీ కూడా దిగ్బంధనం చేసి వాళ్ళని అక్కడికి రానేకుండా చేయటానికి 900 మందికి పైగా పోలీసులను ఉపయోగించుకున్నారు. ఇక లింగమయ్య హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుల కుటుంబాలకి రక్షణగా ఒక 70 మందిని వరకు సమకూర్చారన్న విషయం ఉంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ దగ్గర ఎంతమంది ఉన్నారు? 20-30 మంది ఉన్నారు. మరి 1100 మంది అని పేరు చెప్పుకోవడానికే కానీ అక్కడ ఉన్నది ఎంతమంది? ఒకవేళ నిజంగానే అక్కడ మీరు అంత భద్రత ఏర్పాటు చేసుంటే, ఓ 50 మందినో 100 మందినో ఏర్పాటు చేసి ఉంటే, హెలిప్యాడ్ దృశ్యాలు ఒకసారి వేయండి. ఎస్, చూస్తున్నాం చూడండి. మరి వాళ్ళందరూ ఎందుకు ఆపలేకపోయారు? ఆ జనాన్ని ఎందుకు వదిలేశారు? మీకు ఎక్కడైనా సరే అందులో 250 మందిని కేటాయించామని చెప్తున్నారు మీరు. హెలిప్యాడ్ దగ్గర 250 మంది పోలీసులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కళ్ళున్న రాష్ట్ర ప్రజలందరూ చూడాలి ఈరోజు. ఎక్కడ 250 మంది ఉన్నారు? అక్కడ 250 మందిని పెట్టామన్నారు. పెడితే వాళ్ళని ఎందుకు నిలువరించలేకపోయారు? ఒక రో పార్టీ లేదు, ఒక బారికేడ్స్ లేవు, వాళ్ళని అడ్డుకునేటటువంటి వ్యవస్థ లేదు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయన ఇలాంటి పర్యటనలకు వచ్చినప్పుడు 3 అంచెల ఫోర్సు ఉండాలి. ఒకటి, హెలికాప్టర్ దిగిన వెంటనే 2+8 అంటే 10 మంది ఆర్ముడ్ ఫోర్స్ ఉండాలి. 100 మీటర్ల సర్కిల్లో పరిస్థితిని బట్టి 40-50 మంది సివిల్ ఫోర్సు ఉండాలి. ఈ పరిధిలోకి ఎవరిని అనుమతించకూడదు. ఇది కూడా జనాన్ని బట్టి రూట్ మ్యాప్తో పోలీసులు రౌండ్స్ చేయాలి. ఎక్కడున్నారు? ఎవరున్నారు ఇక్కడ? ఎవరిని పెట్టారు? మీరు నిజంగా 250 మందిని అక్కడ పెట్టి ఉంటే భద్రత కోసం, ఆ జనాన్ని 250 మంది కంట్రోల్ చేయగలరు కదా. అలా చేయకపోవడం వల్ల ఈరోజు విండ్షీల్డ్ దెబ్బతింది. ఆ విండ్షీల్డ్ దెబ్బతిన్న తర్వాత ఒక వీఐపీని మేము తీసుకెళ్లలేమని వాళ్ళు క్లియర్గా చెప్పారు. కానీ ఈరోజు ఆ పైలట్ని, కో పైలట్ని ముందుగా బెంగళూరు కంపెనీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళని ఏదో బెదిరింపులకు గురి చేశారు. వాళ్ళు ఇట్లాంటి బెదిరింపులకు వాళ్ళు భయపడరు. సో ఏకంగా కేంద్ర మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారినే రంగంలోకి దించారనే ఆరోపణలు ఇంకో కొత్తగా ఒకటి వినిపిస్తున్నాయి. దాంతో పైలట్, కో పైలట్ ఈరోజు విచారణకు రావాల్సి వచ్చింది. చూడండి ఎంత పెద్ద స్థాయిలో ఏం చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానాలు 2 అనుమానాలు. ఒకటి, వారితో ఏం చెప్పించబోతున్నారు? విండ్షీల్డ్ అసలు దెబ్బతినలేదని చెప్పించబోతున్నారా? అసలు జగన్ తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్ బుక్ చేసుకోలేదని చెప్పించబోతున్నారా? ఇదంతా జగన్ తనకు తాను చేయించుకున్నారని చెప్పించే కుట్రలో భాగంగా ఈరోజు ఇలాంటి విచారణలు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఒకటి, దీని ద్వారా జగన్ పైన ఒక రకమైన బురద జల్లేటటువంటి ప్రయత్నం ఒకటి చేయొచ్చు. ఈ హెలికాప్టర్లు ఇచ్చేటటువంటి సంస్థల్ని బెదిరింపులతో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సంస్థ కూడా హెలికాప్టర్ సమకూర్చకుండా, ఆయనకు భద్రత లేకుండా, ఇలాంటి ప్రయాణాలకు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నము మనం చేయొచ్చు. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. దీనిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇందులో అసలు విషయం ఏంటి? ఈరోజు ఈ పైలట్ని, కో పైలట్ని వీళ్ళిద్దరిని పిలిపించడం ద్వారా, పైలట్, కో పైలట్ వాళ్ళ పేర్లు కూడా చెప్తా నేను. పైలట్ అనిల్ కుమార్, అలాగే శ్రేయస్ జైన్, ఇద్దరు కూడా ఇది ఆ ఏవియేషన్ సంస్థ ఏదైతే హెలికాప్టర్ సమకూర్చిందో వాళ్ళు డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి, అంటే ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించింది కెప్టెన్ ఎవరు, ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది, అక్కడ పర్మిషన్స్ కోసం చేసుకున్నటువంటి లెటర్ ఇది చూస్తున్నాం కదా. ఎస్, క్లియర్గా మనం చూస్తున్నాం. పర్మిషన్ కోసం, ల్యాండింగ్ పర్మిషన్ కోసం, అలాగే టేక్ ఆఫ్ తీసుకోవడం కోసం పర్మిషన్ కోసం ఇచ్చినటువంటి లెటర్కి సంబంధించిన అంశాలు. అనిల్ కుమార్, శ్రేయస్ జైన్ పైలట్లు ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలిపించారు. ఒకవైపు ఈ కుట్రలన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. రెండో వైపు ఏబీ వెంకటేశ్వరరావు మళ్ళీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసినటువంటి శ్రీను ఇంటికెళ్ళి రహస్య మంతనాలు జరపడం, కొత్త ప్లాన్లు వేయడం, ఇవన్నీ చూస్తుంటే జగన్ గారి భద్రత ప్రమాదంలో పడిందా? ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే
ఆయన ఒకప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. వారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సందర్భంలోనే జరిగినటువంటి ఘటన ఇది. ఆ తర్వాత దాన్ని ఎన్ని మలుపులు తిప్పారో మనం చూసాం. కనీసం విచారణ చేయకుండానే, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అతను జగన్ అభిమానని గంటల్లోనే చెప్పేశారు. ఎలా తెలిసిపోయిందో ఏంటో. గంటల్లోనే విచారణ చేయకుండా ఏ డీజీపీనో ఇంటెలిజెన్స్ చీఫో చెప్తారా? గంటల్లోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి చేరుకొని ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ అభిమాని అని వెంటనే అతని ఇంటి దగ్గర నిలబడుకొని ప్రెస్ మీట్లు పెట్టేస్తారా? ఇదంతా ఒక ప్లాన్డ్గా జరుగుతూ వచ్చింది. నెక్స్ట్ ప్లాన్ ఏం చేయబోతున్నారు? ఎందుకు అతన్ని కలిశారు? నెక్స్ట్ ప్లాన్ ఏమైనా ఉందా? ఉంటే అది ఎలాంటి ప్లాను? ఈరోజు ఇక్కడ ప్రమాదం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి డే 1 నుంచి, ఏది అధికారంలోకి కూటమి వచ్చిన రోజు నుంచి తాడేపల్లిలో ఆయన నివాసం దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని కూడా, ఆ బారికేడ్లను, ఆ భద్రత వ్యవస్థను అన్నిటినీ తొలగించేసి డైరెక్ట్గా ఆయన ఇంటి మీద ఎలా దాడి చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటని రెక్కిలాగా ఈ ఎల్లో మీడియా కెమెరాలు తీసుకెళ్లి చూపించి ఇలా దాడి చేయించేలా ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో అసలు జగన్ గారి భద్రత ప్రమాదంలో పడిందా?